ఓటీటీ చేతుల్లోకి చిత్రసీమ మెల్లమెల్లగా వెళ్లిపోతుంది. సినిమా రిలీజ్ డేట్లని ఓటీటీలే నిర్ణయిస్తున్నాయి. ఓటీటీల నుంచి ఓ నికర మొత్తాన్ని ఆశిస్తున్న నిర్మాణ సంస్థలు ఓటీటీలు చెప్పినట్టు తలాడిస్తున్నాయి. ఓటీటీలు తమ సినిమాల్ని కొనడమే భాగ్యం అనుకుంటున్న నిర్మాతలు వాళ్ళ షరతులకు తలొగ్గడం అలవాటు చేసేసుకుంటున్నారు. ఓ సినిమా కొనే ముందు రకరకాల కండిషన్లు పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. ముందుగా సినిమా చూస్తున్నాయి, నచ్చితే కొంటున్నాయి, లేదంటే లేదు. కొన్నప్పటికీ కొన్ని షరతులు విధిస్తున్నాయి. పెద్ద సినిమాలకు, క్రేజ్ ఉన్న సినిమాలకు ఓ బేస్ రేట్ ఉంటుంది. సినిమా బాగా ఆడితే మరో 20%, 25% అదనంగా ఇస్తున్నారు. ఇది ఓకే. సినిమా విడుదలై ఆ సినిమా ఫలితాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇది చిన్న సినిమాల విషయంలో జరుగుతుంది. మిడ్ రేంజ్ సినిమాల విషయంలో కొత్త ప్లాన్లు అమలు చేస్తుంది ఓటీటీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లలో 50% ఇస్తుంది. ఓ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు సాధిస్తే అందులో సగం అంటే 50 కోట్లు ఇస్తుందన్నమాట. ఈ ప్లాన్ బాగానే ఉంది. సినిమా బాగుంటే, మంచి వసూళ్లు వస్తే ఓటీటీల రూపంలో మంచి డబ్బులే వస్తాయి. కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర నికర వసూళ్లన్నీ ఎలా డిసైడ్ చేస్తారన్నది ప్రధానం.